హలో హాయ్, వెల్కమ్ టు మై కిచెన్. మష్రూమ్స్ని శుభ్రం చేసుకోవాలి. ఎలా శుభ్రం చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా దాంట్లో ఉన్న తోలుని తీసేయాలి. అదంతా బ్లాక్గా ఉంటుంది, ఆ తోలంతా మొత్తం తీసేయాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మష్రూమ్ని 4 కానీ 5 కానీ ముక్కలు కోసుకోవాలి. అంటే కొంచెం పెద్దగా కోసుకోవాలి. అది ఉడికిన తర్వాత ఇంకొంచెం చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కోసుకోవాలి. తీసేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మంచిగా క్లీన్ చేసుకోవాలి. మూడు టమాటాలు, 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఏమో పెరుగు అందులోనే యాడ్ చేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకోవాలి. 2 టైమ్స్ 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తున్నాను, చూడండి. మనం కడిగి పెట్టిన ఈ మష్రూమ్ ముక్కలను కూడా అందులో వేసేసుకోవాలి. ఇది నా స్టైల్లో కొత్తగా వండుతున్నాను, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ నేను కారం వేస్తున్నాను. మీకు రుచికి సరిపడంత కారం మీరు యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ ఏమొంచి పసుపు వేసుకోండి. ఆయిల్ నేను ఇక్కడ స్ప్రే చేస్తున్నాను. నాకు అంచనాగా నేను స్ప్రే చేసుకుంటున్నాను. మీరు 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి దీనికి. ఇదంతా మిశ్రమాన్ని మొత్తం కలపాలి. కలిపి కొన్ని మ్యాక్సిమం 1 అవర్ పక్కన పెడితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కర్రీ. లాస్ట్లో ఒక పచ్చిమిరపకాయ ఒకటి అట్లా విరిచి అందులో వేసేయండి. ఆ ఘాటు అట్లా దిగిపోతుంది, సరిపోతుంది. ఇప్పుడు మనం 1 అవర్ పాటు పక్కన పెట్టేద్దాం. తర్వాత అది ఓపెన్ చేసి 1 అవర్ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడదాం. ఇక 15-20 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా దిగుతుంది. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి.
మధ్యలో కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. ఫ్లేవర్కి, స్మెల్కి చాలా బాగుంటుంది. మీకు చూపిస్తున్నాను కదా, మధ్యలో ఉడుకుతుంది. అది చాలా బాగా ఉడుకుతుంది, కుక్ అవుతుంది. దించే ముందు కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి. సూపర్ ఉండిద్ది కర్రీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.